ఆల్ రైట్. సో అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము అందరూ రెడీగా ఉన్నాం. అయితే మా టీం రెడీగా ఉంది, కానీ కొంచెం తిని ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. వండుకోవడం కష్టం ఎందుకు వచ్చింది, ఈ రోజు ఆర్డర్ పెడదాం అనుకుని ఆర్డర్ పెట్టాం. గంట నుంచి డెలివరీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. వాడికేమో తెలుగు రాదు, మాకేమో హిందీ రాదు. ఎలాగైనా ఈ రోజు ఫుడ్ తెచ్చుకొని తినాల్సిందే. లక్ష్మి గారు ఏంటి అలా చూస్తారు, కాల్ చేయండి. హలో, కనిపిస్తున్నానా? వాడికి తెలుగు రాదు, హిందీలో మాట్లాడండి. కనిపిస్తున్నానా? హే, ఇక్కడ బ్లూ శారీ వెనక రెడ్ బిల్డింగ్. ఆజా ఆజా, రండి రండి, త్వరగా త్వరగా. హే కనిపిస్తున్నా హై, ఆజా. హే సందులోకి. హే సందులోకి హై, రండి. హై ఆకలేస్తుంది. హై తొందరగా రండి. హే నీటికి హై ఒకటి పెట్టిందమ్మా. కనిపిస్తున్నా హై, కనిపిస్తుందా? హే వెనక రెడ్ కలర్ బిల్డింగ్, బ్లూ కలర్ శారీ. అందంగా ఉన్నానా? హే అందంగా ఉన్నానా? హే ఇప్పుడు అందంగా అవసరమా అని అడుగు, ఎక్కడ ఉన్నాడో. భయ్యా తోడ ప్యాజ్ డాలో. భయ్యా తోడ పాస్తారు, దాంతో పాటు నిమ్మకాయ గో. హే నిమ్మకాయ గో. హే నిమ్మకాయ డాలో ఎందుకు, ఫుడ్ కావాలి. కనిపిస్తున్నా హై, కావాలి కదా. రావాలి కదా. లక్ష్మి గారు సూపర్ హిందీ మాట్లాడారు మొత్తానికి. ఇప్పుడు కానీ ఆడికి బాగా అడ్రస్ అర్థమై ఉంటది, తీసుకొస్తాడు ఫుడ్. ఆ తర్వాత మనం తిందాం. తీసుకురాకపోతే ఇంకోళ్ళు ఉన్నారు కదా, ఇంకోళ్ళతో మాట్లాడిద్దాం. మళ్ళీ ఫోన్ కొట్టిద్దాం. అంతే అంతే. తీసుకురాకపోతే ఏం చేస్తాం మరి, వండుకోలేదు ఈ రోజు. బావ ఏం చేస్తాడు? బావ బిజినెస్. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఏంటి డిఫరెన్స్ లవ్ మ్యారేజ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ కి? చుట్టుపక్కల చూస్తూ ఉంటావు కదా, అవుతుంది ఏంటండి? కాదు, చుట్టుపక్కల 4-5 లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, 4-5 అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కనపడతారు కదా. ఎవరు ఎక్కువ గొడవ పడుతుంటారు? లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ గొడవ పడతారా? మరి వాళ్ళిద్దరు కొట్టుకున్నా త్వరగా అడ్జస్ట్ అయిపోతారు కదా. చూడడానికి బాగుంటది కదా అలాంటి గొడవలు. అంటే నాకు ఎంత ఇష్టం అమ్మా, గోడ దూకి ఇలా చూడాలనిపిస్తుంది. మా ఇంటి దగ్గర ఎవరు గొడవ ఆడుకున్నదే లేదు కదా. మా ఇంటి దగ్గర ఎవరు గొడవ ఆడదు. సరిపోయారు ఇద్దరు. ఈ సిస్టర్ ఉంది ఎందుకు, వాళ్ళ ఇంటి పక్కన 3-4 రోజు గొడవ ఆడుకుంటారంట. పిల్లవనే పిల్లలతో ఫోన్ చేసి పిలవండి. ఆమె పొల్లెట్టి వచ్చేస్తుందంట. చూడడానికి ఇలా సాఫ్ట్ గా ఉంది. వీడియో తీసి చూపించండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఈసారి వీడియోలు తీయమ్మా. ఎన్ని రోజులైందో కళ్ళారా అలాంటి గొడవలు చూసి కదా. నాకులాగే ఫీల్ అవుతుంది మా సిస్టర్ కూడా. లక్ష్మి అది అక్కడ ఏదో గొడవ ఆడుతుందంట. అవునా? ఎక్కడ? అదే ఎక్కడా? ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? కాదు, బావగారు ఏమని పిలుస్తారు ముద్దుగా? సీతువా? మీ సీతాలక్ష్మా? అవును. సీతాలక్ష్మా. నువ్వేమని పిలుస్తావు? ఏమండి ఏంటది? ఇప్పుడు కొత్త పేరు పెడదాం. చెప్పండి. బావ పేరు వంశీ కదా. వా బాగుంది పిల్లు మరి. ఇదిగో వా. కొంచెం రొమాంటిక్ గా పిలు వస్తాడు. ఇదిగో వా. అచ్చా, ఇక్కడ కూడా హిందీయా? ఇదిగో వా. ఆవో వెళ్ళేటప్పుడు ఆఫీస్ బిజినెస్ కి వెళ్తాడు కదా, ఇదిగో వా జావో. ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో. అవునవును. ఎన్ని సంవత్సరాలు అయింది బావ నీ జైల్లోకి వచ్చి? 11. తెలియట్లేదే, పటపట అయిపోయినాయి కదా. అవునవును. సరే, ఆకలిస్తుందా? ఆకలిస్తుంది. అగా పిలు. పవిత్ర గారు ఇటండి. అమ్మా ఆకలమ్మా. నీ ఆకలేయట్లేదా? అలా చూస్తున్నావా? పట్టుకోలేగా మరి. ఇగో పవిత్ర సిస్టర్ ఉంది, ఏదోటి ఫోన్ చేశాడు, ఎక్కడ ఉంటున్నాడో తొందరగా తీసుకొస్తే నువ్వు 4 ముద్దలు నేను 4 ముద్దలు తిందాం. ఇగో ఇంకో 4 ముద్దలు నాకంటుంది ఇక్కడ నుంచి. హలో, ఎల్లిదియా కన్నడం ఇచ్చేసిందమ్మా. జల్దీ బా, హస్వ ఆగ్తా ఇదే. అంటే కన్నడ వచ్చో రాదో హిందీలో చెప్పు. జల్దీ ఆవో. అడ్రస్ చెప్పు. సైడ్ లెఫ్ట్. దొరికింది హై అడుగు. దొరికింది హే రెడ్ బిల్డింగ్. ఆవో జల్దీ ఆవో సీదా ఆవో. అడ్రస్ దొరికింది హే. బాజు మే పెద్ద చెరువు హై. చెప్పు అడ్రస్ చెప్పవేంటి? ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? బాజు మే దరు హే. దాని పక్కన చెరువు హే. మొత్తం చెప్పు ఇంకోసారి. సచ్చని. హలో, ఎల్లిదిరా? ಇಲ್ಲಿ ನಾರ್ಲ್ಪಾಟ್ వీధి, మ్యాంగో ట్రీ నియర్ బై. జల్దీ ಬರ್ರಿ. సంధిಯಲ್ಲಿ బిగ్ బిల్డింగ్ స్మాల్ రోడ్. దొరికింది హే. ఎప్పుడు దొరుకుతుందో దేవుడా. చెరువు దొరికింది హే. తిన్నట్టే ఈరోజు. అవుదా? ఇల్లే హత్ర. ఏ భాష మాట్లాడుకుంటున్నారు మనకు అర్థం అవ్వట్లేదు. ఓకే. దొరికింది హై. దొరికింది హే. అమ్మా తిన్నామమ్మా, వచ్చిందమ్మా ఫుడ్. అట్లుంటది మనతోని.
ఏంటి పవిత్ర గారు, ఏంటి సంగతిలో? ఇంకేం లేదండి, కాదు, కన్నడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంత దూరం? అట్లా కుదిరింది. ఎట్లా కుదిరింది? ఏదో ఉంది. బావగారిది ఇక్కడేనా? ఇక్కడే. మీది కర్ణాటక, రాయచూర్. రాయచూర్. రాయచూర్లో లేరా అబ్బాయిలు? రిలేషన్ అలా. చుట్టాలా? లవ్ ఎక్కడా? ఇక్కడే. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అట్లా సెట్ అయింది. అట్లా సెట్ అయింది, ఏటో అలా రావాల్సి వచ్చింది. ఎవరిని చూసారు ఫస్ట్? ఒకేసారి చూసాం ఇద్దరిని. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. బావగారి పేరేంటి? ప్రభాకర్. ప్రభా ఐ లవ్ యూ ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పలా. మీరు ఐ లవ్ యూ ఎక్కడ చెప్పారు? నేను ఎక్కడ చెప్పలా. మరి పెళ్ళి ఎలా కుదిరింది? అలా అలా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా కమలా సార్. పోనీ ఎవరు ఫస్ట్ కన్ను కొట్టారు? ఎవరు కొట్లా. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. కాదు, ఫస్ట్ ప్రభాకర్ గారు మీరు ఎప్పుడు నచ్చారు మీకు? ఫస్ట్ మ్యాచ్ అప్పుడు. వెంటనే మీరు కింద పడిపోయారా? నేను పళ్ళ నించోనే ఉన్నా. పోనీ ఆయన పడ్డాడా? ఏమో అడగలేదు. అడగండి ఈసారి. నన్ను చూసి నువ్వు పడ్డావా లేదా? సరే. పెళ్ళి అవ్వగానే ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పారు? పోనీ ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు చెప్పండి స్వీట్ గా. ఐ లవ్ యూ ప్రభాకర్. అలా కాదు, ప్రభాలో కొంచెం స్వీట్. ప్రభా ఇటు చూడు. అప్పుడు చూస్తాడు, అప్పుడు ఐ లవ్ చెప్పాలి. పిలు ప్రభా. ప్రభా ఐ లవ్ యూ. అది గ్యాప్ బా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఆయన తిరగాలి కదా, హెడ్ ఇటు తిప్పాలి కదా. తిరిగే ఉంటారు. తిరిగే. ఇప్పుడు పిలు. ప్రభా ఐ లవ్ యూ. తిరిగేదాకా ఆగవా? ఈ కంగారు నువ్వు. వర్కౌట్ అవుతా. ఆల్ రైట్ సౌజీ గారు చెప్పండి. మా ముగ్గురు వల్ల కాలేదు. నువ్వు నాకు కాల్ చేసి తొందరగా పిల్లమ్మా తల్లే. చేస్తున్నా. ఫోన్ చేయి ఎక్కడ ఉన్నాడు. హలో, ఎక్కడున్నారండి? ఆడికి తెలుగు రాదు. ఎక్కడున్నారండి అంటే చెప్తాడా? హిందీలో బోల్. तुम हिंदी नहीं है, मेरे नहीं है. అమ్మనయ్యే పేలే. मेरे स्ट्राइट आ जाओ, सीधे जाओ. अरे रेड बिल्डिंग है. సీదీ జావు అంటే వెళ్ళిపోమండమేమో. ఆవో బోల్. आओ जल्दी आओ, నాకు ఆకలేస్తుంది. జల్దీ आओ రే. నాకు ఆకలిస్తుంది, నేను ఎలా చెప్పాలి ఇప్పుడు ఆడికి? స్ట్రైట్ आओ. నయ్యే देखते నయ్యే, నువ్వు వచ్చలేక నా ఆకలి చచ్చిపోద్దిరా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఆడికి ఏం అర్థం అవుతుంది? హిందీలో తిట్టు. హిందీ నయ్యే. నయ్యే హమ్కో భీ నయ్యే. జల్దీ आओ, मेरे भैया के ఆకలి है. నీకు లేనట్టు నా మీద ఎట్టింది మళ్ళీ. కొత్తలే ఇంకేం ఆర్డర్ పెట్టావు? బిర్యానీ. ఓకే, అయితే వెయిట్ చేయాల్సిందే ఇంకో 10 నిమిషాలు. ఆల్ టైమ్ ఫేవరెట్. బావకి ఇష్టమైన వంట ఏంటి ఇంట్లో? చికెన్. బావ చికెన్ వండుతాడా? నువ్వు బాగుండుతావా? వండుతా. ఏమంటాడు? చాలా బాగుంది అంటాడా? అంత ఎక్స్ప్రెషన్ ఎవరు? బాగుందంటారు. బాగుంది అంటాడు అంతే. పాపం కష్టపడి మొన్న ఒకసారి ఉప్పేయలేదంట కదా నువ్వు బిర్యానీలో. ఆయన ఎంత ఏడ్చాడో తెలుసా? అయినా సరే బాగుంది అన్నాడంట. అంటే బాధపడతామని. ఎప్పుడైనా వంట బాగాలేదు అంటే ఏంటి ఆయన శిక్ష? ఏం లేదు, నెక్స్ట్ టైం వంట పెట్టను. నెక్స్ట్ టైం వంటలేదు, బయట ఫుడ్ అంట. నేను చెయ్యను, బయట తినాలి కదా ఆప్షన్. అంత డెడ్లీ వార్నింగ్ ఇచ్చాక బాగాలేదని ఎవరంటారు?